Hello friends, today topic is ప్రధాన మంత్రి స్కీమ్స్. ఇవి ఏంటి అంటే మనం టాపిక్ వైజ్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. యాక్చువల్గా ఈ బీమా యోజన డీటెయిల్స్ ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. దీని ప్రీమియం ఎంత ఉంటుంది అంటే 20 రూపీస్ ప్రీమియం. ప్రీవియస్ 12 రూపీస్ ఉండే, దాన్ని 20 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. ఇది కూడా మనకి రావచ్చు ప్రీమియం ప్రీవియస్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ చేశారు అని. ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 to 70 years. 80 to 70 years ఏ ఇండియన్ అయినా మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనము బ్యాంక్ స్టాఫ్ వాళ్ళని అడగొచ్చు, మాకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావాలి అని. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు బ్యాంకర్స్. ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. దీని ప్రీమియం 20 రూపీస్. ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 to 17 years వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే ఎప్పుడైనా మనకి యాక్సిడెంట్ అయితే మనము నామినీ అనేది ఎంటర్ చేస్తాం కదా, మన నామినీకి 2 lakhs రూపీస్ అనేది అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు డెత్ కాకుండా పార్షియల్ డిజేబిలిటీ అయిందనుకోండి, పార్షియల్ డిజేబిలిటీ అయినప్పుడు మనకి 1 lakh అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇదేమో డెత్కి, ఇదేమో పార్షియల్ డిజేబిలిటీ. ఓన్లీ ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం గుర్తుపెట్టుకోవాలి, ఎలిజిబిలిటీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, డెత్ ప్రీమియం ఎంత ఉంటుంది, పార్షియల్ డిజేబిలిటీకి ఎంత, డెత్కి అనేది ఎంత అనేది మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రధానమంత్రి JJBBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. సురక్ష బీమా యోజన అనేమో యాక్సిడెంషియల్ ఇన్సూరెన్స్, ఇదేమో లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 to 15 years. 18 to 50 years. సురక్ష బీమా ఏమో 18 to 70 years, ఇదేమో 80 to 50 years. ఎందుకంటే 50 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్ నవ్వే డేస్లో ఎవరికైనా న్యాచురల్ డెత్ రావచ్చు. న్యాచురల్ డెత్ అంటే అంతమందికి మనం స్కీమ్ ప్రొవైడ్ చేయలేం కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని 50 years రాస్తారు. 18 to 50 years ఎలిజిబిలిటీ. లైఫ్ కవరేజ్ ఏమో వచ్చి 2 lakhs. ఎనీ న్యాచురల్ డెత్, ఏ డెత్ కైనా మనకి 2 lakhs అనేది వస్తుంది. 2 lakhs అనేది నామినీకి చెందుతుంది. ప్రీమియం ఏంటి అంటే 436 రూపీస్. ప్రీవియస్ ఏమో 330 రూపీస్ ఉండే ప్రీవియస్, నౌ 436కి ఇంక్రీజ్ చేసినారు. ఇది డ్యూ టు ఎనీ రీజన్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నామినీకి వస్తుంది. నెక్స్ట్ వచ్చి అటల్ పెన్షన్ యోజన. ఇది ఏంటి అంటే పెన్షన్ ఫెసిలిటీ అనేది మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దీని ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 to 40 years. 18 to 40 years వాళ్ళకి 18 to 40 years వాళ్ళు ఈ అటల్ పెన్షన్ యోజన అని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ పెన్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే 80 to 40 years వరకు మంత్లీ మనకి పేమెంట్ సర్టన్ అమౌంట్ 400, 500 అని సర్టన్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మంత్లీ ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 స్టార్ట్ అయిన తర్వాత మన అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తూ ఉంటారు. అది అమౌంట్ ఎలా చేస్తారు అంటే 1000 to 5000 మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఎంత కావాలి, 1000 to 5000 మధ్యలో ఎంత అమౌంట్ మనకి మంత్లీ కావాలనుకుంటారో అలానే ప్రీమియం ఉంటుంది. అలానే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తూ ఉంటారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years తర్వాత మనకి అమౌంట్ అనేది మంత్లీ క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఇది అటల్ పెన్షన్ యోజన అనేది 18 to 40 years లోపు అప్లై చేసుకోవాలి. 60 years తర్వాత మనకు అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. 18 to 40 నెక్స్ట్ +2 అనేది యాడ్ చేస్తారు. 20 to 42, నెక్స్ట్ 20 to 42, 22 to 44 అలా మనకు 2 years మనము ద ఏజ్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ ప్లస్ చేస్తే ఇక్కడ అన్ని ఇయర్స్ మనం ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. 60 years తర్వాత మనకు ప్రీమియం అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది.
మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన ఉన్నాయి కదా, వాటికి అమౌంట్ అనేది జనరల్ గా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది జూన్ 1 నుంచి మే 31 వరకు అమౌంట్ అనేది ఆటో డెబిట్ అనేది కావడం జరుగుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజ్ డ్యూరేషన్ అనేది జరుగుతుంది. ఐ హోప్ అండర్స్టాండ్ ది 3 కాన్సెప్ట్స్. మెయిన్గా ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రీమియం ఎంతో గుర్తుపెట్టుకోవాలి.